అందరికీ నమస్కారం. అందరికీ భగవద్గీత. మనం 12వ అధ్యాయం నేర్చుకుంటున్నాము. అధ్యాయం పేరు భక్తి యోగము. ఈరోజు 19-20 శ్లోకాలు నేర్చుకుంటున్నాము. ఈరోజుతో అధ్యాయం పూర్తయిపోతుంది. ముందుగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. 19వ శ్లోకం. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతస్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియోన్నరః. తుల్యనిందాస్తుతిర్మౌని. తుల్య తూకి పైన ఆఘాతం ఉంది కనుక లాని సగం అక్షరం తీసుకోవాలి. తుల్య. తుల్యనింద నీకి కూడా పైన ఆఘాతం ఉంది కనుక నాని సగం అక్షరం తీసుకోవాలి. నాకు కూడా పైన ఆఘాతం ఉంది కనుక సూని సగం తీసుకోవాలి. తుల్యనిందాస్ నాకి కింద దావత్తు కూడా ఉంది, దాన్ని స్పష్టంగా పలకాలి. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో. సాకి పైన ఆఘాతం ఉంది, నాకి కూడా పైన ఆఘాతం ఉంది కనుక సంతుష్టో సన్ అని తుష్టో కింద తావత్తు ఉంది కనుక తాని స్పష్టంగా పలకాలి. సంతుష్టో ఏన కేనచిత్. ఏనకేనచిత్ అనకూడదు. ఏనకేనచిత్. అనికేతస్. ఇక్కడ అహా ఉంది కదా, అహాకు బదులుగా స్ బ్రాకెట్లో స అని పొల్లు ఉంది కదా, దాన్ని చదవాలి. అనికేతః అనకూడదు. అనికేతస్. స్థిరమతిర్. ఇక్కడ రా బ్రాకెట్లో ఉంది కదా, దాన్ని అనాలి. స్థిరమతి అనకూడదు. స్థిరమతిర్ భక్తిమాన్ మే. బా మహాప్రాణాక్షరము కనుక భక్తిమాన్ మే. బాకి పైన ఆఘాతం ఉంది కనుక కాను సగాక్షరం తీసుకోవాలి. భక్తిమాన్ మే. భక్తిమాన్ మే. మాకు కూడా పైన ఆఘాతం ఉంది కనుక నాన్ సగం తీసుకోవాలి. మేకి నే కూడా పైన ఆఘాతం ఉంది కాబట్టి ప్రీని కూడా పి కూడా సగం తీసుకోవాలి. భక్తిమాన్ మే ప్రియోన్నరః. భక్తిమాన్ మే ప్రియోన్నరః. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతస్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియోన్నరః. ఇప్పుడు నేను చెప్తాను, నా వెనకాల మీరు చెప్పండి. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతస్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియోన్నరః. పూర్తి శ్లోకము. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతస్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియోన్నరః. ఇప్పుడు 20వ శ్లోకం నేర్చుకుందాం. ఏ తు ధర్మ్యామృతమిదై యతోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఏ తు ధర్మ్యామృతమిదై
దా ఇక్కడ మహాప్రాణాక్షరం అండి, కాబట్టి ధ అని చదవాలి. రాకి మా ఒత్తు యావత్తు 2 ఒత్తులు ఉన్నాయి. ధర్మ్య ధర్మ్య ధర్మ్య. రాని పొల్లిగా చదవాలి. మ్యా మాకి యావత్తు. ఏ తు ధర్మ్య మృతమిధై. ఇక్కడ మిదం అనకూడదు, మిధై అనాలి. ఏ తు ధర్మ్యామృతమిధై యథోక్తం. ఇక్కడ తా అండి, దా కాదది, తా పొట్లో చుక్కుందానికి తా మహాప్రాణాక్షరం కాబట్టి థ అని చదవాలి. పైన అఘాతం కూడా ఉంది కనుక కాని సగం తీసుకోవాలి. యథోక్తం. ఇక్కడ యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధదానా శ్రద్ధ, ఇక్కడ శ్రద్ధ అనకూడదు, శ్రద్ధదానా. దాకి దావత్తుంది కాబట్టి నొక్కి చదవాలి. శ్రద్ధదానా. దా ఇక్కడ మహాప్రాణాక్షరము కాబట్టి ధ. శ్రద్ధదానా మత్పరమా. మాకి పైన ఆఘాతం ఉంది కాబట్టి సగం తాని తీసుకోవాలి. మత్పరమా. భక్తాస్తే. ఇక్కడ బా కూడా మహాప్రాణాక్షరము కాబట్టి భా అని ఒత్తి పలకాలి. దానికి పైన ఆఘాతం ఉంది కాబట్టి కాని సగం తీసుకోవాలి. కాకి కూడా పైన ఆఘాతం ఉంది కాబట్టి సాని సగం తీసుకోవాలి. భక్తాస్తే. భక్తాస్తే భక్తాస్తే. తీవ మే ప్రియా. మాకి కూడా మేకి కూడా పైన ఆఘాతం ఉంది కనుక పాని సగం తీసుకోవాలి. మే ప్రియా. భక్తాస్తే తీవ మే ప్రియా. ఏ తు ధర్మ్యామృతమిదై యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధదానా మత్పరమా. భక్తాస్తే తీవ మే ప్రియా. ఒకసారి నేను చెప్తాను, ఇప్పుడు నా వెనకాల మీరు చెప్పండి. ఏ తు ధర్మ్యామృతమిదై. ఏ తు ధర్మ్యామృతమిదై యథోక్తం పర్యుపాసతే. యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధదానా మత్పరమా. శ్రద్ధదానా మత్పరమా. భక్తాస్తే తీవ మే ప్రియా. భక్తాస్తే తీవ మే ప్రియా. ఒకసారి పూర్తి శ్లోకము. ఏ తు ధర్మ్యామృతమిధై యథోక్తం పర్యుపాసతే. శ్రద్ధదానా మత్పరమా. భక్తాస్తే తీవ మే ప్రియా. ఇప్పుడు పుష్పిక నేర్చుకుందాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి. తాకి పైన ఆఘాతం ఉంది కాబట్టి తాని సగం తీసుకోవాలి. తత్సదితి తత్సదితి. శ్రీ తీకి కూడా పైన ఆఘాతం ఉంది కాబట్టి షాని సగం తీసుకోవాలి. తాలివే షాని కూడా. ఓం తత్సదితిష్ అని చదవాలి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాషు. మాకి కూడా పైన ఆఘాతం ఉంది కనుక దాని సగం తీసుకోవాలి. బాని స్పష్టంగా పలకాలి. వాకి పైన ఆఘాతం ఉంది కనుక దాని సగం తీసుకోవాలి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాషు ఉపనిషత్సు. షాకి పైన ఆఘాతం ఉంది కనుక తాని సగం తీసుకోవాలి. తాకి కూడా పైన ఆఘాతం ఉంది కాబట్టి బ్రాన్ కూడా సగం తీసుకోవాలి. ఇది విడదీయకూడదండి, అంతా కలిపే చదవాలి. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం
బ్రహ్మ అనాలండి, బ్రహ్మ కాదు, బ్రహ్మ. బ్రహ్మ విద్యాయాయ్, విద్యాయాం అనకూడదు, యాయ్, విద్యాయాయ్. యోగశాస్త్రే, స్త్రే సాకి పైన అగాతి ఉంది కాబట్టి తాళవ్య షాని సగం తీసుకోవాలి. కాకి కూడా పైన అగాతి ఉంది కాబట్టి షాని సగం తీసుకోవాలి. శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ. బాకి పైన అగాతం ఉంది, బా మహాప్రాణాక్షరము కాబట్టి నొక్కి పలకాలి. కానీ సగం అక్షరం తీసుకోవాలి. బక్ బక్ భక్తి. భక్తి యోగో నామ. మాకి పైన అగాతం ఉంది కనుక దాలో సగం అక్షరం తీసుకోవాలి. నామద్. నామద్ ద్వాదశో. షోకి కూడా పైన అగాతం ఉంది కనుక మహాప్రాణాక్షరమైన దాని సగం తీసుకోవాలి. ద్వాదశోధ్యాయః. పూర్తిగా చెప్తాను. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. ఇప్పుడు నేను చెప్తాను, నా వెనకాల మీరు చెప్పండి. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. 19వ శ్లోకానికి అర్థము. నిందాస్తుతులలో సమబుద్ధి కలవాడు, చెడు సాంగత్యము నుండి సదా విడివడి ఉండువాడు, ఎల్లప్పుడూ మౌనం వహించువాడు, దేనిచేతైనను సంతుష్టి చెందుడవాడు, నివాసమేదైనను లెక్క చేయనివాడు, జ్ఞానములలో స్థితుడైన వాడు, నా భక్తియుక్త సేవలో నెలకొన్నట్టివాడు ఆయన మానవుడు నాకు మిక్కిలి ప్రియుడు అని 19వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. 20వ శ్లోకానికి అర్థము. నన్నే పరమగమ్యముగా చేసుకొని అమృతపాతమైన ఈ భక్తియుక్త సేవ మార్గమును నన్ను అనుసరిస్తూ శ్రద్ధతో దీనిలో సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు మిక్కిలి ప్రియులు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు. ఈరోజు ఈ 2 శ్లోకాలు బాగా నేర్చుకోండి. ఈరోజుతో అధ్యాయం పూర్తయిపోయింది. రేపు ఒకసారి పూర్తిగా అధ్యాయం అంతా ఒక వీడియో చేసి పంపిస్తాను. బాగా నేర్చుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. ఉంటానండి.